గ్రామములో ఉండబడిన ఒక కూలి నాలి నిరుపేద ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ప్రభుత్వాల నిధులు ఎక్కడైతే రావో ఉదాహరణ ఉపాధి హామీ ఆ కూళ్ళు రాకపోతే మేము కొట్లాడేది వ్యవసాయ కూలీలైనా చెప్పిన అండగా ఉండేది కార్మికుల అండగా రైతులకు అండగా ఈ విధంగా ఉన్నప్పుడు పబ్లిక్ గుర్తించి నన్ను ఒకసారి ఎంపీటీ చేసిర్రు తర్వాత అదే వార్డులో కూడా రెండోసారి కూడా ఇంకా 100 ఓట్ల మెజార్టీతో గెలిపించారు మూడోసారి కూడా ఇండిపెండెంట్ గా చేస్తాడు ఇతడు కావాలి అని ఒక సర్పంచ్గా ఇండిపెండెంట్ గా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న సిపిఐ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎమ్మెల్యే ఎవరు అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు మీరు సర్పంచ్ ఉన్నప్పుడు అవును రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే సిపిఐ కాంగ్రెస్ రెండు కలిపి వాళ్ళు పోటీ చేసినాయి అధికార పార్టీ టిఆర్ఎస్ కి వెళ్ళి వాళ్ళు పోటీ చేసిరు వాళ్ళు ₹1 కోటి పెట్టిరు 80-90 లక్షలు వాళ్ళు పెట్టిరు నేను డబ్బులు పెట్టకుండా తక్కువ తోని ప్రజాదరణతోని సర్పంచ్ గా గెలిచినాం ఎన్ని ఓట్లతో గెలిచారు మీరు 7 ఓట్ల మెజార్టీతో గెలిచాం 7 ఓట్స్ 7 ఓట్స్ సో ట్రయాంగిల్ ఫైట్ నడిచిందా నడిచింది మీకు ఎన్ని ఓట్లు పడ్డాయి మొత్తం ఎన్ని ఓట్లు నాకు మొత్తం అందరం 7 వేసినాం నామినేషన్ 7 వేస్తే మాకు 1800 ఓట్లు పడ్డాయి మీకు మిగతా ఇద్దరికి మిగతా ఇద్దరికి ముగ్గురు అంత ఈక్వల్ నాకన్నా 7 ఓట్లు ఒక ఆయన తక్కువ ఒక ఆయన 7-8 ఓట్లు తక్కువ మళ్ళీ ఒక 3వ స్థానం వల్ల అదే ఇద్దరు రెడ్డిస్ చేసారు మేము ముగ్గురం బీసీలం చేసినాం ఇంకొక ఆయన కమ్మాతో ఆయన కూడా ఓసీ చేసినాం ఓకే సో 7 ఓట్లతో 7 ఓట్లతో గెలిచాను నా నెంబర్ సీరియల్ 7వ నెంబరే ఏది వరుస సంఖ్య లాస్ట్ 7 ఇంకోటి ఏంటంటే అది కాకు గుర్తు వచ్చింది షటిల్ కాక అది ఎవ్వరికి తెలియదు అది తెలియని గుర్తు నేను గెలవని అనుకున్నా గుర్తు ఎవరికి ఇక మేము ప్రచారాలు చెప్తాడు ఈ కాక అంటే మాకు అంతా వచ్చేది వ్యవసాయ కూలీలు ముసలి ఓట్లు వస్తాయి కదా ఈయన తాటిపోరక గుర్తు అనేది ఏమనేది తాటిపోరక అనేది అయితే అట్టా చెప్పాం కూడా కింద నోటా గుర్తు 7వ నెంబర్ కింద నోటా ఉంది గుర్తులు సేమ్ ఉండటం వల్ల 200 చిల్లర నోటా పడ్డది మేము కింద అన్నాగా ఎట్లా కొంత నష్టం జరిగింది ఆయన కూడా మొత్తానికి విన్ అయినాం అట్లాంటి గుర్తులు ఇవ్వద్దు అసలు యాక్చువల్ గా అయితే ఇచ్చిర్రు సేమ్ వచ్చేసరికి అయినా కూడా జనాలు గుర్తుపట్టి వేసారు